ఈ లోక మర్యాదలను అనుసరించకుండా ఉండే నమ్మకమైన సేవకులు కావలను. నాణ్యత పరంగా చూసినట్లయితే దేవుని ఎదుట సేవ చేయటము, మనుషుల ఎదుట సేవ చేయడానికి ఎంతో వ్యత్యాసము ఉంటుంది. దేవుని ఎదుట సేవ చేయటము బంగారము, వెండి, వెలగల రాళ్ల వలె ప్రశస్తముగా ఉంటుంది. వారి సమయములలో లోకం విషయములలో కూడా కొంచెము కూడా రాజీ పడని నమ్మకమైన సాక్షులు లేఖనాలలో అనేక మంది ఉన్నారు. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉన్నప్పుడు నోవహు వారి మధ్య మహత్తరమైన సాక్షిగా ఉన్నాడు. ఆయన ఆ 120 సంవత్సరములు బోధిస్తూ ఉన్నాడు. కాని ఆ సందేశము పట్ల ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే ఆయన పుక్కిటి పురాణాలు చెప్పే బోధకుడు కాదు, నీతి పరిచారకుడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము గమనించండి. కానీ ఈ 120 సంవత్సరములు ఆయన అలసిపోకుండా దృఢంగా నిలబడ్డాడు. అందువలన తన కుటుంబము అంతా రక్షించబడింది. అవును, బోధకుని కుటుంబానికి అతని వ్యక్తిగత జీవితము తెలుసు. ఒకవేళ వారు మారు మనసు పొందనట్లయితే దానికి కారణము ఆ బోధకుని వేషధారణయే ఉంటుంది. కానీ నోవహు న్యాయంగా జీవిస్తూ న్యాయమును బోధించాడు. బహుశా కొన్ని సంవత్సరములు నోవహు నీతి న్యాయముల గురించి బోధించిన తరువాత బోధనలోని ప్రమాణాలు తగ్గించమని సాతాను శోధించి ఉంటాడు. కానీ ఈనాటి బోధకుల వలె అమెరికాకు ఇక్కడ ఎంత పరిచర్య జరిగిందో తెలియచేసే నివేదికలు పంపించి డబ్బు తెప్పించుకునే విధముగా నోవహు లేడు. ఆయన కేవలము దేవుని సేవకుడు మాత్రమే. కాబట్టి ఆయన రాజీ పడలేదు. ఒక్కసారి ఆలోచించండి, 120 సంవత్సరములు ఒక వ్యక్తి కూడా రక్షించబడలేదు. కానీ నోవహు చివరి వరకు యథార్థముగా ఉన్నాడు. కాబట్టి అతని కుటుంబము రక్షించబడింది. ఈనాడు కూడా ఈ సత్యములో బలంగా నిలబడ్డ కుటుంబాలు ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, మనం ఎక్కడ చూసినా పరిచర్యలలో మనుషుల కోసము సత్యం విషయంలో రాజీ పడుతున్న మరియు లోక మర్యాదల చొప్పున వెళ్తున్న పరిస్థితులలో మనము దేవుని ఎదుట జీవిస్తూ సత్యమైన పరిచర్య చేయుటకు ఆయన కృపను దయచేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.